వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. మనలో చాలామంది కూడా చాలా ఓవర్గా థింక్ చేస్తూ మనకున్నటువంటి మనశ్శాంతిని, మనకున్నటువంటి స్వేచ్ఛని అలా కోల్పోతూ ఉంటాము. ఎలా ఆలోచిస్తాము అని అంటే, ఏది జరిగినా కానీ మన గురించేనేమో, ఎవరు ఏదైనా అన్నా కానీ మనల్నే అన్నారేమో, ఇలాంటి వ్యక్తిత్వాలను కూడా మనం చూస్తూ ఉంటాము. అలాంటి వాళ్ళు ప్రతిదీ నన్నే అన్నారు, వీళ్ళు నా గురించే మాట్లాడారు అని చెప్పేసి అలా థింక్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, పర్టికులర్గా మీ స్వేచ్ఛ, మీ శాంతి ఏదైతే ఉంటుందో లైఫ్లో, అది మీరు కోల్పోతారనమాట. ఇంకా ఎవరైనా మాట్లాడలేదనుకోండి, పోనీయండి, హ్యాపీగా వాళ్ళకి బై బై చెప్పేయండి. ఎవరైనా ఏదైనా అన్నారు అనుకోండి, వదిలేయండి, వాళ్ళకి అనడం మాత్రమే తెలుసు అని చెప్పేయండి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనల్ని అర్థం చేసుకోవాలని లేదు. కొందరు అర్థం చేసుకుంటారు, కొందరు అపార్థం చేసుకుంటారు. ఎప్పుడైతే మనం ఒకళ్ళకి చెప్పాలి, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అనే దానిలో మనం పడిపోతాము, అప్పుడు ఇంకా ఇంకా ఎక్కువ నెగిటివ్నే జరుగుతుంటుంది. కాబట్టి వాళ్ళకి ఎలా నచ్చితే అలా అనుకోనివ్వండి అని చెప్పేసి వదిలేసామనుకోండి, అక్కడ మన వాల్యూ తగ్గదు, వాళ్ళకి మనము ఒక ఛాన్స్ ఇచ్చినట్టు కూడా ఉండదన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మిమ్మల్ని జడ్జ్ చేసే వాళ్ళకి మీరు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని చెప్పేసి చూడకండి. వాళ్ళకి జడ్జ్ చేయడమే అలవాటు. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అన్నారు అనుకోండి, వాళ్ళకి అనడం మాత్రమే తెలుసు అనేసి అలాంటి వాళ్ళని వదిలేయండి. ఎవరైతే మీ లైఫ్లో ఉండాలి అని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళనే మీ లైఫ్లో ఉంచుకోండి. ఎవరైతే వెళ్ళిపోవాలనుకుంటున్నారో హ్యాపీగా వాళ్ళకి చక్కగా వెళ్ళిపోండి అని చెప్పేసి దారిచ్చేయండి, ప్రశాంతంగా వెళ్ళిపోతారు. ఇలాంటి చిన్న చిన్న వాటిని కూడా పట్టుకుని కూర్చున్నామంటే ఎవరికి ఏం జరగదు. పోయేది మన మనశ్శాంతి, పోయేది మన స్వేచ్ఛ అన్నమాట. ఎందుకు ఇంతలాగా డెసిషన్ తీసుకోవాలి అని అంటే, మన లైఫ్కి క్రియేటర్స్ మనమే అన్నమాట. అది ఏది జరిగినా కానీ అది మన లైఫ్లోకి ఆహ్వానించేది, మన లైఫ్లోకి వద్దనుకునేది, ప్రతిదీ కూడా మన లైఫ్లో తీసుకున్నటువంటి డెసిషన్స్ వల్లనే మన లైఫ్ రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనమే క్రియేట్ చేసుకునే ప్రాబ్లమ్స్, మనమే క్రియేట్ చేసుకునే డిసప్పాయింట్మెంట్స్, మనమే క్రియేట్ చేసుకునే హ్యాపీనెస్లు, ఏదైనా మనమే క్రియేటర్స్ అనమాట. కాబట్టి ఇలాంటివన్నీ వదిలేసుకొని మనం ఏది క్రియేట్ చేసుకోవాలన్నా హ్యాపీగా ఒక ఇన్నోవేటివ్గా క్రియేట్ చేసుకోవాలి. మన లైఫ్ని చాలా ఒక పద్ధతిగా ఉండాలి. ఒక ఎవరైనా ఇన్స్పైర్ చేసే విధంగా మన లైఫ్ ఉండాలి. ఇలా రకరకాలుగా ఇలా ప్రతిదీ పట్టించుకుని కూర్చునే బదులు ఆ వేళ ఆలోచించి ఆ విధంగా ఉండడానికి ట్రై చేయండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.